హాయ్ హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? కెన్ ఐ స్పీక్ టు యూ గైస్? అంతా ఓకే కంపెనీయా? లైక్ మొత్తం కట్టుకట్టుకు వస్తారా? నైస్ నైస్ నైస్. ఎక్కడి నుంచి వచ్చారు? హౌ స్టాండప్కి రావాలన్న ఐడియా? లైక్ జస్ట్ యూ కేమ్ విత్ ద ఫ్లో. టికెట్స్ ఎవరు బుక్ చేశారు? టికెట్స్ ఎవరు బుక్ చేశారు? ఈయన. ఓ ఫైనాన్సరా? నాది కూడా ఫోన్పే నెంబర్ ఇమ్మంటా, పర్లేదా? ఓకే. సో వినాస్త్రీ జననం నాస్తి, వినాస్త్రీ గమనం నాస్తి, వినాస్త్రీ ఏవ సృష్టి నాస్తి. ఇదంతా పల్లెటూరులో ఉన్నప్పుడు విన్నాము, పాటించాం. కానీ నేను హైదరాబాద్కి వచ్చాక మొత్తం మారిపోయింది. వినాస్త్రీ పబ్బు నాస్తి, వినాస్త్రీ స్మోకింగ్ జోన్ నాస్తి, వినాస్త్రీ కాంట్రవర్సీ నాస్తి. చూసారా, ఇక్కడ కూడా లైక్ షోలో అమ్మాయిని అవుతేనే అబ్బాయిలు నవ్వుతారు. ద ఇంపాక్ట్ ఆఫ్ లేడీస్. కానీ స్టిల్ ఇట్ ఈస్ కాల్డ్ మేల్ డామినేటెడ్ సొసైటీ. ఈజీగా చెప్పేస్తారు మేల్ డామినేటెడ్ సొసైటీ అని. లైక్ ఒకప్పుడు లైక్ సినిమా టైటిల్స్ మీరు చూస్తే చాలా బాగుండేవి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, వంటింట్లో వెళ్ళాలి ఇంటింట్లో ప్రియురాలు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. కుక్కర్లో మొగుడు, బెడ్రూమ్లో ప్రియుడు, నదిలో తేలుతున్న మొగుడు, వీడియో కాల్లో ప్రియుడు, మొగుడు బలి, సమంత పోతే మిగిలే శోభిత. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగానే ఫాలో అవుతారా? లైక్ ఎనీ ఫేవరెట్ సాంగ్స్ చెప్పండి ఏదన్నా ఒకటి. అమ్మాయి. ఓకే. ఈ మధ్యకాలంలో ఎక్కడ ఉంటున్నారండి? లైక్ థైరాయిడ్ లెవెల్స్ పెరిగిపోయి అందరూ లావ్ అయిపోతున్నారు పాపం. మనకు రోగాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. అందుకే హాస్పిటల్స్ కూడా బాగా ఎక్కువైనాయి. వాళ్ళు కూడా కస్టమర్ రిటెన్షన్ పెంచేశారు. దే వాంట్ కస్టమర్ టు కమ్ అగైన్. అందుకే రోగాలు తగ్గించట్లేదు వాళ్ళు. రోగాలు అంటే గుర్తొచ్చింది లైక్ హోమియోపతి ఎవరైనా వాడారా మీ ఇంట్లో? లైక్ హోమియోపతి మెడిసిన్ మీరు వాడతారా? లైక్ వాట్స్ యువర్ ఏజ్? పనిచేస్తుందా హోమియోపతి? హౌ ఇట్ ఈస్ లైక్ హౌ మచ్ టైం? యా స్లోగా వర్క్ చేస్తుంది. లైక్ ఈవెన్ మా తాతయ్య కూడా హోమియోపతి వాడితే తగ్గిపోద్ది అని చెప్పి వీ స్టార్టెడ్ ట్రైనింగ్. కానీ మా తాతయ్య చచ్చిపోయారు. అంటే జస్ట్ 3 years వాడాము. ఇంకొక 6 months వాడుంటే బతుకుండే వాళ్ళేమో. అది కొంచెం స్లోగా పనిచేస్తుంది కదా. కాకపోతే మా తాతయ్య రోజు ముందు తాగేవాడు. ఆ మందు బాగా పనిచేసింది ఈ మందు కన్నా. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం కదా. లైక్ ఆరతి అగర్వాల్ సాంగ్ వినే ఉంటారు. వేయి కన్నులతో వేచి చూస్తున్నా. దానికి ఉదయ కిరణ్ కనపడ్డు, దాని షాడో కనపడదు ఆ సాంగ్లో. దానికి 1000 కన్నులు ఉంటాయి. అండ్ ఇంకో సాంగ్, కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నది ఓ వరం. దీన్ని అమ్మ జీవితం కొర్రిదండాలు అన్నీ డబ్బులు పెట్టి అంత పెడుతుంటే మనుషుల మాట వినట్లేదు దేవుడు, ఆత్మల మాట విన్నాడంట. పిచ్చోళ్ళు చేయడానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ద బెస్ట్ ఇండస్ట్రీ. అలా ఇండస్ట్రీ అనే కాదు, ఎవ్రీథింగ్. సో లైక్ ఇలా మనం లైక్ స్క్రోల్ చేస్తూ ఉంటాను నేను. ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తారు మీరు ఎవరన్నా? యా, హౌ ఆఫెన్ డూ యూ స్క్రోల్ ద రీల్స్? లైక్ నేను ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు లైక్ గరికపాటి గారు తెలుసా మీకు? గరికపాటి గారు లైక్ ఒక ఫేమస్ వీడియో వైరల్ అయింది రీసెంట్గా. ఎందుకంటే బాధపడిపోతారు. మీ పిల్లలు పెళ్ళి కాకపోతే ఎందుకు బాధపడిపోతారు? పెళ్ళి అవ్వకపోతే విక్రమార్కుడో ఏదో ఒకటి అవుతారు. సూపర్, గరికపాటి గారు చెప్పారు. కానీ 2 పెళ్ళి చేసుకుని గరికపాటి గారు చెప్పారు. 2 పెళ్ళి చేసుకుని గరికపాటి గారు మనం పెళ్ళి చేసుకోవద్దు అంటున్నారు. లైక్ గరికపాటి గారిది ఇంకో ఇలాగే ఇదే సిరీస్లో ఇంకో రీల్ వచ్చింది. డబ్బులున్నోడు ఖర్చు పెట్టాలి, పిసినారితనం చేయకూడదని. ఒక 3 years బ్యాక్ గరికపాటి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా దగ్గర కారు లేదు, అంబానీ కూడా ఎక్కలేని కార్లు నేను ఎక్కి ఉంటాను. ఏ కస్టమర్ దగ్గరైనా ప్రవచనం చెప్పాలంటే వాళ్ళని కారు పంపించమంటారంట. అంటే నీతులు చెప్పేదందుకే, పాటించేందుకు కాదు. ఇలా రీల్స్ చూస్తున్నప్పుడు లైక్ గరికపాటి గారు లైక్ హీ సెడ్ మీ అబ్బాయిలకి పెళ్ళి కాకపోతే ఏమవుతుంది, ఇదంతా ఓకే ఫైన్. కానీ నెక్స్ట్ రీల్ చాగంటి గారు వచ్చారు. మీ పిల్లల పెళ్ళికి కాకపోతే తల్లిదండ్రి పుణ్యం నరకానికి పోతారంటారు. అటు గరికపాటి గారిని వదులుకోలేము, ఇటు చాగంటి గారిని ఫాలో అవ్వకుండా వదిలేయలేము. అండ్ సార్ మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి సార్? ఎక్కడి నుంచి మీరు? ఆంధ్ర నుంచా, తెలంగాణ? వేర్ ఆర్ యూ ఫ్రమ్? తెలంగాణ. నైస్. నాకు ఒక ఫ్రెండ్ గారు ఉంటాడు, వెంకీ అని చెప్పేసి.
రోజు ఆఫీస్ నుంచి రాగానే పెద్ద గొడవ, హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ అంటే వాడు వచ్చిందేమో ఆంధ్రా నుంచి. పొలం అంటూ అందరూ అన్ని కంట్రీలు అన్ని స్టేట్లు ఇక్కడి నుంచి వచ్చిస్తారు, మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ అని వీళ్ళనే తిడతారు. యాక్చువల్ తెలంగాణ వాళ్ళు చాలా మంచోళ్ళు సార్. అంటే అందరూ మనుషులే మంచోళ్ళు యాక్చువల్లీ, అదే మనుషులు చెడ్డోళ్ళు ఇన్ఫ్యాక్ట్. దట్ ఈస్ హౌ యూ టేక్. కార్పొరేట్ అండి, కార్పొరేట్ యూ గైస్ వర్క్ అట్ కార్పొరేట్? యా, ఏం చేస్తారండి? డెవలపర్ కాదు కదా? బతికించారు. ఇంకా కోడింగ్ రాదు నాకు, మళ్ళీ టెస్టింగ్ చేయలేను నేను. నెక్స్ట్, వాట్ డూ యూ డూ ఇన్ కార్పొరేట్? బీపీఓ. రోజంతా ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు? ఓకే, ప్రాజెక్ట్స్ లైక్ వాట్ డూ యూ డూ ఎగ్జాక్ట్లీ ఆన్ ప్రాజెక్ట్స్? కంటెంట్ అంటే మాకు కూడా కంటెంట్ ఇస్తారా? మేము వచ్చేస్తే లైక్ కామెడీ కంటెంట్? నో. కార్పొరేట్ వాళ్ళు కూడా కామెడీ చేస్తున్నారా? నేను వాళ్ళు బతుకులే కామెడీ అనుకున్నా, కార్పొరేట్ వాళ్ళు కూడా కామెడీ చేస్తున్నారు. నైస్. ఓకే ఫైన్. లైక్ మేనేజర్స్ ఆర్ ద వర్స్ట్ పీపుల్. యా, మీరు కూడా ఒకరోజు మేనేజర్ అవుతారు మరి. ఆ రోజు నేను ఏ షోకి వెళ్ళినా లైక్ ఐ ఆస్ దిస్ క్వశ్చన్, లైక్ డూ యూ ఫీల్ మేనేజర్ ఈజ్ అ వేస్ట్ ఎవ్రీవన్ సేస్ ఎస్. మరి మీరు మేనేజర్ అయినప్పుడు ఫ్యూచర్లో ఇదంతా అయిపోయిన తర్వాత దే ఆస్క్ మీ వాట్ డూ యూ డూ, ఐఎమ్ ఆల్సో మేనేజర్ అన్న. లైక్ మా మేనేజర్ ఈజ్ ఎ వేస్ట్ ఫెలో. వై మీకు ఉండొచ్చు ఆ సందేహం ఏందని. ఆ లోఫర్ షూస్ వేసుకొచ్చాడు, ఓకేనా? ఆ రోజు ఆ షూస్ మంచివంట. నెక్స్ట్ వీక్ వాడు ఫార్మల్ షూస్ కొనుక్కుని ఫార్మల్స్ వేసుకొచ్చి నన్ను అడిగాడు, నువ్వు ఎందుకు లోఫర్ షూస్ వేసుకొచ్చావు అంటే. వాడు చేస్తే పత్తిత్తు. అండ్ చాలా ఫార్మల్గా మాట్లాడాలంటాడు. హీ సేజ్ లైక్ బిహేవియర్ చాలా ఫార్మల్గా ఉండాలి అని. క్యాషిజం అస్సలు చేయకూడదు అంటాడు. వాడేమో ఆల్ క్యాష్ హీరోకే సపోర్ట్ చేస్తాడు. అండ్ కార్పొరేట్లో ద వర్స్ట్ పని ఈజ్ రూల్ బ్రేకింగ్. ఎస్పెషలీ నిబ్బానిబ్బిగాళ్ళు ఉంటారు కదా. జాయిన్ అయిన రోజు లైక్ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. యూ షుడ్ నాట్ డిస్కస్ విత్ యువర్ శాలరీ, యూ షుడ్ నాట్ డిస్కస్ అబౌట్ ద క్యాష్, ఇవన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ క్వశ్చను ఏదైనా సీనియర్ కింద ఏంగానే, అన్న నీ శాలరీ ఎంత? నీకెందుకురా అంటే హెచ్ఆర్ ఏ గైడ్లైన్స్ అయితే పెట్టిండో ఇవన్నీ దే వాంట్ టు బ్రేక్. దిస్ అ కార్పొరేట్ రూల్. అండ్ మీరు కార్పొరేట్లో అబ్జర్వ్ చేసి ఉంటారు, లైక్ మీ ఫీమేల్ బెస్టీస్ ఉన్నారు కార్పొరేట్లో. లైక్ ఏది అడిగినా, ఐ హ్యావ్ వన్ గర్ల్ లైక్ లతా అని ఒక అమ్మాయి ఉంటుంది. ఏది అడిగినా షీ ఈజ్ లైక్ చెప్పు సాయిరామ్ ఎనీథింగ్. హే ఫైల్ సబ్మిట్ చేసా? చేశాను సాయిరామ్. క్రేజీ ఉంటారు అసలు. లైక్ ఇలా కార్పొరేట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ కార్పొరేట్ ఫుడ్ కోర్ట్స్ ఆర్ హైలీ ఛాలెంజింగ్. దే ఛాలెంజ్ చేస్తారు వాళ్ళు రోజు. కార్పొరేట్ ఫుడ్ కోర్ట్కి నేను వెళ్ళినప్పుడు ఐ కాంట్ అఫోర్డ్ ద థింగ్స్, నేను అక్కడ కొనుక్కోలేను. అప్పుడు నన్ను కార్పొరేట్ వాళ్ళు ఛాలెంజ్ చేసినట్టు అనిపిస్తుంది. నీ అబ్బా, నీకున్న జీతానికి నువ్వు ఇది కూడా తినలేవురా, నీ బతికెందుకురా. అండ్ హెచ్ఆర్ని పాపం అనిపిస్తుంది నాకు. హెచ్ఆర్ కుడెంట్ ఫిక్స్ అప్ ద థింగ్స్, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటారు మళ్ళీ. అండ్ ద వర్స్ట్ థింగ్ ఈజ్ లైక్ ఒకరోజు పానీపూరి వాడితో లైక్ నేను రోజు కార్పొరేట్ క్యాబ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఐ యూస్ టు సీ పానీపూరిగా, అరే పాపం ఎంత కష్టపడి అమ్ముతున్నాడు, వాన్ వచ్చిన వాడు వచ్చిన రోడ్డు మీద. సో ఒకరోజు అక్కడ తింటూ ఉన్నప్పుడు ఐ ఆస్క్డ్ హిస్ ఇన్కమ్. పర్ మంత్ 90,000 అన్నాడు. అప్పుడు నన్ను నేను తలుచుకుని జాలిపడ్డా. రోజు క్యాబ్తో తిరుగుతున్న నాకు 18,000 జీతం, వాడికి 90,000 జీతం. వాడు నన్ను చూసి జాలిపడినట్టు అనిపించింది నాకైతే అటువైపు నుంచి. లైక్ ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అన్నట్టు ఇట్ హ్యాపెన్స్. బాలయ్య తెలుసా? యా. ఏది మీ ఫేవరెట్ డైలాగ్ ఏది బాలయ్యది? కంటి చూపుతో ఎవరిని చంపారు బ్రో మీరు? లైక్ కంటి చూపుతో చంపేస్తా, లైక్ హీస్ టు ద నెక్స్ట్ లెవెల్. అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, ఫేమస్ డైలాగ్. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మాకు సమస్య వస్తే ఆ సమస్యకే పిండం పెడతాం. సేమ్ డైలాగ్
డిట్టో ఇన్స్టాగ్రామ్లో రీల్ చేశా. మా తమ్ముడు పూర్ణ, అన్న పెడితే పెట్టావు, ఏ చికెనో మటనో పెట్టన్నా అన్నాడు. నీ అమ్మ చికెనో మటనో పెట్టేది ఏందిరా? పూజ చేయించే పంతులు ఎమోషన్ పోయా, పిండం పెడుతున్న కొడుకు ఎమోషన్ పోయా, వీడికి మాత్రం చికెన్ మటన్ కావాలి. అండ్ ద వర్స్ట్ థింగ్ ఈజ్ లైక్, మీరు ఇప్పట్లో అబ్జర్వ్ చేయండి, ఒకప్పటి కాలంలో కోడి కూస్తే తెల్లారేది, కానీ ఇప్పటి కాలంలో కోడి కూస్తే మధ్యాహ్నం కల్లా బిర్యానీ అయిపోతుంది. రీసెంట్గా మా అన్నయ్యకి లైక్ యాక్సిడెంట్ అయింది. సో పరామర్శించడానికి వెళ్ళాను, లైక్ ఫ్రూట్స్ తీసుకెళ్ళాను. ఆస్ట్ మై అన్న ఎలా ఉంది అంటే, ఆల్ గుడ్ కానీ కొంచెం జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. నేనా సరే అన్న, కొంచెం మంచిగా మెడికేషన్ తీసుకో, లైక్ రెస్ట్ తీసుకో, అండ్ కొంచెం మునక్కాయ ఎక్కువ తిను అన్న. మానే నాకేం ప్రాబ్లం లేదురా, కానీ మీ వదిన ఈమె సపోర్ట్ చేయట్లేదు అంటున్నాడు. బ్రో జాయింట్ పెయిన్స్ తగ్గడానికి బ్రో నేను చెప్పింది. అనే ఇస్ క్రేజీ. ఇది కూడా నాకు పెద్ద ప్రాబ్లం కాదు, కొంచెం మీ వదిన ఒప్పించచ్చు కదరా అంటున్నాడు. ద ప్రాబ్లమ్ ఈజ్ 30 years నుంచి వర్జిన్ నేనే ఇది కన్విన్స్ చేయాలంట. మ్యాన్ నేను అడుగుదాం అనుకున్నా, లైక్ మీ వదిన వాళ్ళ చెల్లిని మీరు సెట్, అదే మీ భార్య వాళ్ళ చెల్లిని సెట్ చేయొచ్చు కదా అని. బట్ అన్నయ్య ఇది అడిగిన తర్వాత ఐ కుడెంట్ స్పీక్ టు హిమ్. లైక్ శ్రావణ మాసం ఆ మాసం ఈ మాసం కాదు, లైక్ పండగ వాతావరణం వస్తే, లైక్ మనం ఇంతకుముందు మ్యూజియంకి ఎందుకు వెళ్ళేవాళ్ళం, ఏదైనా యాంటిక్ పీసెస్ చూడడానికి వెళ్ళేవాళ్ళం. సో పండగలు వస్తే అమ్మాయిలు చీరల్లో కనబడతారు మనకి. దట్ ఈస్ అ స్పెషాలిటీ. మీకు జరుగుతుందా మీ ఆఫీస్లో కూడా? లైక్ సో చీరలు కట్టుకొచ్చినప్పుడు దే లుక్ గుడ్, సో బ్యూటిఫుల్ అండ్ ఆల్. వాళ్ళకి ఒక ఫోటో సెషన్ నడుస్తుంది, ఒక 15 minutes గ్యాప్లో దేర్ అనే ఫోటో సెషన్. అండ్ ప్రతి అమ్మాయికి మనసులో మోగే సాంగ్ ఒకటే, అందం అమ్మాయి అయితే నాలా ఉందే. కానీ అదే కార్పొరేట్ ఆఫీస్లో మాలాంటి బేవర్స్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. మా సాంగ్ ఏంటో తెలుసా? నువ్వు వస్తావని నేను ఓ రబ్బయో సిల్క్ సీర కట్టుకుంటే నబ్బో, ఓ నాయనో సిల్క్ సీర కట్టుకుంటే నబ్బో. సో దీంతో నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఒక టెన్షన్ ఉంది. ఇఫ్ యూ గోంట్ సీ దర్ బ్లౌజ్, వెనకాల పెద్ద గ్యాప్ ఉంటుంది. చి సి ఐఎమ్ నాట్ యూ డోంట్ జడ్జ్ మీ, నేను దాన్ని తప్పుగా అనట్లేదు. మీ నాన్నకు లేని బాధ, మీ అన్న తమ్ముడికి లేని బాధ, మిమ్మల్ని ప్రేమించినట్టు లేని బాధ నాకెందుకు. కానీ ఒక భయం ఉంది, ఒకవేళ ఆ గ్యాప్ను కనుక మన రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చూస్తే అక్కడ కూడా 1 BHK లేపేస్తారు, అది కూడా 30 లక్షలకు అమ్మేస్తారు. అఫ్కోర్స్ హైడ్రాల్ వచ్చి కొట్టేస్తారులేండి, అది వేరే ప్రాబ్లం, కొంచెం లేట్ అవుతుంది. సో లైక్ వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ టాపిక్స్ సార్? లైక్ సామెతలు, మంచి సామెత తెలుసా మీకు? లైక్ సామెతలు, ఎనీథింగ్ లైక్ దట్? ఏం తెలీదా సామెతలు? భయ ఇట్ ఈస్ నాట్ ఏ ప్లేస్ షో బ్రో, చిన్నపిల్లలు కూడా ఉన్నారు షోలో. అఫ్కోర్స్ ఐ హ్యావ్ క్రాస్ మై లిమిట్స్, 16+ కాబట్టి నో ప్రాబ్లం. గజలే గంజ. అండ్ ఇదే కాదు, లైక్ అబ్దుల్ కలాం కూడా ఫుల్ వాడేస్తారు ప్రతిదానికి. కలగనే స్వేచ్ఛ కూడా లేదు మనకి, ఎందుకంటే కలగందాం అంటే ఎవడో ఒకటి వచ్చి అంటాడు కలగను. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు సార్? కలగను కథలు మేము భలే వచ్చారా బాబు, ఆడియన్స్ మొత్తం కట్టుకుని. లైక్ ఇఫ్ యూ సీ లైక్ ఇట్లా కథలు గాను లైక్ పెద్దోళ్ళు మనకి ఒక సామెత చెప్పేవాళ్ళు, గంజాయి వనంలో తులసి మొక్క లాంటి రాను, ఆర్ఎల్స్ తులసి వనంలో గంజాయి మొక్క లాంటి రాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తులసి వనంలో గంజాయి మొక్క, దానిలో ఎంత పెద్ద మెసేజ్ ఉంది అంటే తులసి వనంలో మీరు గంజాయి పెంచితే దొరకరు అని. సీరియస్లీ, ఇది కూడా జారిపోయింది, చలికాలం. ఇట్స్ ఎ మ్యాన్ థింగ్. ఆ అబ్బాయిలు తొందరగా కనెక్ట్ అవ్వరు దీనికి.
అమ్మాయిలే కనెక్ట్ అవుతారు. లైక్ ఎక్కడ డబుల్ మీనింగ్ జోక్స్ చెప్పినా కూడా లైక్ లాస్ట్ 4 షోస్గా ఇదే లైక్ ఏ జోక్ చెప్పినా డబుల్ మీనింగ్ జోక్ అబ్బాయిలు కనెక్ట్ అవ్వరు, అమ్మాయిలే కనెక్ట్ అవుతారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ మేల్ డామినేటెడ్ సొసైటీ. లైక్ 2012 నిర్భయ రేప్ కేసు జరిగింది తెలుసా మీకు? క్యాండిల్స్ వెలిగించారు మీరు? నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నా. లైక్ నేను క్యాండిల్స్ పట్టుకుని ర్యాలీ చేసాం. ఇట్ వెంట్ వెల్. చాలామంది మా క్లాస్ అమ్మాయిలు రాలేదు. దే సెడ్ హెడేక్ అని చెప్పేసి దే డిడ్ంట్ కమ్. మండుతున్న ఎండలో వి టుక్ క్యాండిల్స్, ర్యాలీ చేసి ప్రొటెస్టులు చేసాం. కానీ ఇప్పుడు అబ్బాయిని కుక్కర్లో వేసేస్తే ఒక్కరు కూడా చేయలేదు. అబ్బాయిని డ్రమ్లో వేసేస్తే నో ర్యాలీస్, నథింగ్, నో క్యాండిల్స్. ఆఖరికి మొన్న నార్త్లో కుక్కలకు కూడా క్యాండిల్స్ వెలిగించారు బ్రో. అండ్ మా నాన్న నన్ను చిన్నప్పుడు తిట్టేవాడు, కుక్క బతుకు అయిపోద్దురు అనేది అని. నా బతుకు కన్నా కుక్క బతుకే బాగుంది బ్రో. మొన్న మా నాన్న ఇదే డైలాగ్ కొట్టాడు, కిందకి వెళ్తే తారులోంచి కుక్క దిగుతుంది. నాకున్నదేమో స్ప్లెండర్ ప్లస్. ఈ బళ్ళ విషయానికి వస్తే లైక్ డ్యూక్ కొనుక్కున్న వాళ్ళకి ఆగదు. చూసారా డ్యూక్ నడిపే వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళకు ఒక సాంగ్ ప్లే అవుతుంటుంది, రప్ప రైరా అని చెప్పి. ఇంకో వాడు వెనక ముందు పక్కన ఎవరిని పట్టించుకోడు. ఇంతకుముందు ఆటో వాళ్ళ దగ్గర భయపడేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళ దగ్గర భయపడాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ది డ్యూక్ రైడర్స్. వీళ్ళకి ఏం ఉండదు, మొత్తం సాంగ్ పెట్టేసి కుమ్ముడే. ఇంకా మొత్తం రోడ్ అంతా ఆడదే. ట్యాక్స్ కట్టినోడు పోయే రోడ్డు. కోర్స్ తార్ రోడ్లు ఎక్కడ లేవులేండి ఇప్పుడు. జారితే డైరెక్ట్ స్వర్గలోకానికే. అంటే మనం చేసే మంచి పనులకి స్వర్గానికి వెళ్ళాము, అందుకే నవ్వుతున్నట్టున్నారు. అది తెలుసుకునే నవ్వారా? ఎక్కడ రోడ్ల మీద తారులు ఉన్నాయండి, తార్ రోడ్లు కాదు నేనింది. తార్ రోడ్డు చాలా చోట్ల ఆపేశారు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. కార్తీక దీపం సీరియల్ వల్ల వంటలో కర్రీ ఉంటుంది కదా, డామినేట్ చేస్తుందని చెప్పి గవర్నమెంట్ అంత క్వాలిటీ తార్ రోడ్ వేయలేకపోతుంది, ఆ డార్క్నెస్ తేలేకపోతుంది. దట్ ఈస్ ద రీజన్.